మా ఇంట్లో కొత్తగా ఉన్న ఒక పని మనిషి చూసింది. దానికి టోర్ నుంచి అయితే బియ్యం తెచ్చిన. ఆ బియ్యం నేను ఎత్తుకొని మొత్తం కొదవటి నూనె క్యాన్లు అన్ని నువ్వు ఎత్తుకొని బయట పెట్టుకో అని సరేలే అని చెప్పి ఒక క్యాన్ మాత్రం చేతిలో పెట్టుకొని కొదవటిని పైకి పీ కూర్చుంది. దాని రూమ్లో ఏమంటే నేను మొయ్యలేను, నేను అంత తేలేనని చెప్తుంది. లాస్ట్కి 50 కేజీలు బియ్యం మూట కూడా నానెత్తినే పెట్టుకొని మోసుకొని వచ్చానమాట. ఎక్కడ లేని దరిద్రం అంతా నా చుట్టే ఉంటుంది అనమాట. బండి మాత్రం స్టార్ట్ కాలేదు డ్యూటీకి పోయినప్పుడు, ఎందుకంటే బ్యాటరీ డౌన్ అవుతుంది. మా కోవేటి అయితే సేఫ్టీగా చిన్న బ్యాటరీ పెట్టిపోయాడు. ఎక్కడ డౌన్ అయినా కూడా తగిలిచ్చి స్టార్ట్ చేసేసి నేనున్నా నీ వెనకని చెప్పి నేను మా వాడికి 2 రోజుల ముందరే చెప్పా, ఎండకి బ్యాటరీ అయితే డౌన్ అయిపోయింది, అది పోయిందా ఉన్నదని. మా వాడు అయితే ఆ బ్యాటరీ పోయింది నేను తెచ్చాలి అన్నాడు. ఎలాంటి తెచ్చి కారులో పెడతాడని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇప్పుడు నేను డ్యూటీ పోయినప్పుడు ఆ బ్యాటరీ ఉంది కాబట్టి సరిపోయింది, కనెక్ట్ చేసుకుని వచ్చి. అదే ఎక్కడికైనా పోయింటే రోడ్లో ఆగిపెట్టి నా పరిస్థితి ఊహించుకోండి. ఈ రోజు మా అమ్మ నేను చేపలు చూస్తుంటే నేనైతే షాక్ లో ఉండిపోయినా. ఒకసారి ఎట్టేంచిందంటే చూసేదానికి ఎట్టున్నాయి ఒకసారి మీరే చూడండి. చికెన్ ముక్కల చేపల ముక్కల నాకైతే అస్సలు అర్థం కాదు. చేప ముక్కల వీడియో మా అమ్మగానే చూసింది అనుకో, నేను చంపేస్తుంది పొద్దునకి, నీకు అన్నం కూడా పెట్టను అని తిట్టదు. ఎందుకులే సాయంత్రం అయితే చాలు నా మనసు అంతా ఛాయ్ కోసం లాగేస్తుంది అనమాట. ఏదేమైనా కానీ సాయంత్రం పూట ఛాయ్ అయితే ఉంటుంది మామ, ఆ ఫీలే వేరు. ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.